హీరోల సినిమాలు రిలీజెస్ కి కరెక్ట్ టైం దొరకడం లేదు. ఎవరితో క్లాష్ అయినా పర్లేదు అని దిగితే పెట్టిన బడ్జెట్ రికవరీ కాదు. ఇన్ని ఈక్వేషన్స్ లో బిఫోర్ ఐపీఎల్ టైం ని పవన్ క్యాష్ చేసుకోబోతున్నాడా? టాప్ హీరోల సినిమాలు సంక్రాంతి, దసరా, క్రిస్టమస్ సీజన్లని కరెక్ట్ గా వాడుకుంటున్నాయి. ఈ సీజన్స్ లో పెద్ద హీరోస్ అప్పటికే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకో హీరో మళ్ళీ అదే టైంలో రాలేకపోతున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ ఈసారి సంక్రాంతి తర్వాత వచ్చే బిఫోర్ ఐపీఎల్ సీజన్ ని వాడుకోవాలని చూస్తున్నాడు. ఐపీఎల్ సీజన్ వెండితెర సినిమాలను ఆశలు వదిలేసుకోమంటుంది. ఎంటైర్ సమ్మర్ ని ఐపీఎల్ ఫీవర్ కుదిపి పడేస్తోంది. దీంతో ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకి ఫస్ట్ షో నుంచి ఆక్యుపెన్సీ లేకుండా పోతోంది. ఇది గుర్తించిన పవన్ ఐపీఎల్ సీజన్ షురూ కావడానికి 2 వారాల ముందే తన సినిమా ఓజీని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఐపీఎల్ సీజన్ మార్చి చివరి వారంలో మొదలవుతుంది. అంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో తన సినిమాని తెస్తే మ్యాచ్లు మొదలయ్యేసరికి క్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే పవన్ కి యూత్ ఫ్యాన్స్ ఎక్కువ. వారికి మార్చ్ ఫస్ట్ వీక్ లో సినిమా వస్తే ఎగ్జామ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ యాంగిల్ కూడా జనసేనానికి ఇబ్బందిగా మారొచ్చు. మరి ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకొని ఫైనల్ గా ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.